భారతావనిని పునీతం చేసేందుకు కేవలం శ్రీకారం చుట్టేటువంటిది ఔపనిషదిక రహస్యాల్లో ప్రతిపాదించబడింది. దాని నుంచే కూడా మదాలస ఇతిహాసం గొప్ప ఖండం మనది. ఈ జంబూ ద్వీపంలో భారతావర్షంలో భరతఖండంలో విశేషించి ఈ దక్షిణాపథంలో అమృత తత్వబోధన చేసి జాతిని ఉద్దీప్తం చేస్తున్నారు. వైషమ్యాలు ఉండకూడదు అనేటువంటిది శ్రీ సత్యానంద భారతీ స్వామి వారి యొక్క దివ్య సందేశం. వారి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉన్నారు కార్యనిర్వహణాధికారి గారు. సరస్వతి వారి రూపంలో ఈ యొక్క ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్నారు. కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో అసంశయ. ఈ యొక్క యతీశ్వరుడు పూజ కాషానంద సరస్వతి జ్ఞాన సరస్సు విజయవాడ నుంచి విజేశారు. వారిని భూమన కరుణాకర్ గారు శేషవస్త్రంతో సమాధానం చేశారు. అలాగే కార్యనిర్వహణాధికారి గారు ఆత్మికమైన బోధన అందించేటువంటిది జ్ఞాన సరస్వతిగా మనకి పురాణాలు ప్రబోధించిన రీతి పీఠ సంప్రదాయంలో ఉంది. వారు తాత్విక ఆధ్యాత్మిక బోధనలతో జాత దివ్య ఆనందాన్ని భక్తులలోకి తీసుకొచ్చేటువంటి మహనీయులు. స్వాత్మానంద సరస్వతి ఇచ్చేశారు. సరస్వతి మహాస్వామి వారి ఆదిదాత్మిక సభలు అలాగే ఎన్నో శాస్త్ర సభలు వేల నుంచి ఇచ్చేశారు. వారికి పాలక మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దృశ్యాలతో శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు ఇచ్చేశారు. నిరంతర రామనామం ఇది రామపదే రాసం పరబ్రహ్మ విద్య అనే వారు ఎప్పుడు కూడా సుస్థిరమైనటువంటి భావనావేశంతో రామ పరబ్రహ్మను ధ్యానించేటువంటి వారు. నిరంతరం రామానుడ వస్తువు అనేటువంటిదే ఒక స్వప్నం. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు పీఠ ప్రతినిధులు అలాగే దివ్యమైనటువంటి ఆ పీఠకు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ గౌరీ శంకర్ గారు చేశారు. ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు విరజానంద స్వామి వారు భవిష్య జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మగారి మఠాన్ని కడపరించి విరజానంద స్వామి వారు విచ్చేశారు. వారికి పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, శ్రీకార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు కనసినటువంటి విరజానంద స్వామి వారు విచ్చేశారు. నెల్లూరు నుంచి ఇప్పుడు శ్రీ తీర్థానంద స్వామి వారు నెల్లూరు నుంచి శ్రీ తీర్థానంద స్వామి వారు నెల్లూరు నుంచి చేశారు. మహానుభావులు వారికి స్వాగతం పలుకుతున్నారు. పెన్నా నదీ తీరంలో విలువల ధార్మిక కార్యక్రమాలు చేయడంలో వినమడుకు గ్రామంలో వారు ప్రదర్శించేటువంటి ఇక కొద్ది క్షణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయం గారు చిన్న జీయం గారు విచ్చేస్తూ ఉన్నారు. పెరియ కేళవి అప్పన్ స్వామి వారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రాకతో జ్యోతి ప్రజ్వాలనం శ్రీవారి యొక్క హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహాపండితులు పూర్వాశ్రమంలో ప్రహ్లాదాచార్య గారు శ్రీ సతీర్థానంద స్వామి వారు వ్యాసరాయ మఠం విద్యాశ్రీ తీర్థ స్వామి వారు మహాస్వామి వారు ఇచ్చేసారు. నవరూప నారాయణ అయినటువంటి విద్యాశ్రీ తీర్థ
స్వామీజీ శ్రీ వ్యాసరాజ మఠం సుశివే బెంగళూరులో ఉన్నారు. వారి యొక్క అమృతోపమానమైనటువంటి ఆశీస్సులను పాలక మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు కూడా శ్రీవారి పక్షాన శేషవస్త సమర్పణ చేస్తూ ఉన్నారు. శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ కుక్కే సుబ్రహ్మణ్య మఠం, కుక్కే దాసులు, కనకదాసులు విద్యార్థులందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయక. ఒక పురంధరదాసులు వారే ద్వైత సంప్రదాయాన్ని అనుసరించి 4 లక్షల పైచిలకు దివ్య భవ్య అద్వైత సంప్రదాయంలో తరికొండ వెంగమాంబ, త్యాగరాజస్వామి, తాళపాక కవులు ఉన్నారు. ద్వైత మఠ సంప్రదాయంలో వాగ్గేయకారుల యొక్క అనుగ్రహం పాదానికి హరిద్రా కుంకుమలతో పూజించుకుని కోలాటాలతో తిరుమలకు వచ్చి చిట్టిని కూడా చెప్పారు. అలాంటి వేదాంతం అది ఆచరణ యోగ్యం, తాత్వికము. ఏర్పేట నుంచి పరిపూర్ణత అనేటువంటిది వారి హృదయంలో, వారి వయస్సులో, వారి జ్ఞానంలో అన్నింటిలో ప్రతిఫలిస్తుంది. సహృదయులు మంచివారు, సంస్కృత ప్రియులు వారు విచ్చేస్తున్నారు. అలాగే మన శ్రీనివాస మగాపురం లలిత పీఠాధీశ్వరులు వారికి ముందుగా కేటాయించిన శ్రీనివాస మగాపురం మా తిరుమల దేవస్థానానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సన్నిధానంలో ఉండేటువంటి వారికి పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు, వారి యొక్క ఎన్నో వ్యాఖ్యానాలు, వ్యాఖ్యానాలే కాకుండా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయగలిగినటువంటి వారు లలిత పీఠాధీశ్వరుడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. నాడు పీఠాధిపతి వారికి చేస్తున్నారు. శ్రీ వరాహ మహాదేశిక స్వామి నారాయణ స్వామి వారు వచ్చేశారు. ఆండవ మాసంలో శ్రీరంగరించి టిఎస్ఆర్ నారాయణ గారు ప్రముఖ మీమాంసా శాస్త్ర పండితులు వారు. ఎందుకంటే యజ్ఞాగాలు జరగాలని అలాగే పెరియ అప్పాన్ని తిరుమల దేవస్థానం పెద్ద జయం గారు, చిన్న జయం గారు, అలాగే రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు కూడా భీమవరం నుంచి విచ్చేసి ఉన్నారు. అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి వారు పిట్టలపాలెం విజయవాడ నుంచి కూడా విచ్చేసి ఉన్నారు. రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు, రామానుజీయర్ స్వామి వారు అందరూ ఏకాంతం వచ్చారు. పెరియకేట అప్పన్ పెద్ద జయం గారు, అలాగే గోవింద రాజా స్వామివారు, చిన్న స్వామివారు, శ్రీ అకేలి అప్ప మన తిరుమల దేవస్థానం వారి రాకతో అష్టాక్షరి అలాగే భీమవరం నుంచి విచ్చేసినటువంటి రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ప్రపంచమంతా కూడా వారి కేసు చూస్తుంది.
మహేశ్వరానంద భారతీ స్వామి వారు కొత్తారం శంకరాచార్యులు ప్రవేశించారు. అలాగే శక్తిపీఠాధీశ్వరి మాతృమహేశ్వరి మాతా రమ్యానంద భారతీ స్వామి వారు ఈ జాతిని జాగృతం చేస్తూ ఉండేటువంటి మహిళా శిరోమణి వారి స్థానాన్ని అలంకరించారు. సిద్ధాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి. శక్తిపీఠం రాయల చెరువు దీప ప్రజ్వాలనం చేస్తూ ఉంటారు వేద పండితులు. ఇక ప్రారంభమవుతూ ఉండేటువంటి స్థానం పెద్ద జయంగారు చిన్న జయంగారు ఉభయలు నిర్వహణాధికారులు పూజ్యులు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు ఐడి